లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు పిల్లల గురించి మాట్లాడారు. ఈ సినిమాలో మీరు ఒక మదర్‌గా యాక్ట్ చేశారు. ఆ నేను మాతృత్వాన్ని పిల్లల గురించి మాట్లాడంటే అంటే పిల్లల గురించి మాట్లాడారు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో. హా, ఈ సినిమాలో మీరు మదర్‌గా చేశారు కదా! ఆ మాతృత్వాన్ని ఎలా ఎంజాయ్ చేశారు? ఐ డోంట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్, సారీ, వాట్? ఓ, ఓకే ఓకే, అదా, ఓకే. దీంట్లో వచ్చి ఎస్ యూర్ రైట్, ఒక మదర్గా ప్లే చేశాను. అదే అతను చెప్పినట్టు దీంట్లో వచ్చి ఒక సాఫ్ట్ సైడ్ ఉంటుంది, బికాస్ షీఈ్ నాట్ ఒక క్యారెక్టరైజేషన్, షీ నాట్ అ వైలెంట్ క్యారెక్టర్. చాలా ఒక సాఫ్ట్ అమ్మాయి, పెళ్లి చేసుకుంటుంది, ఒక బిడ్డ ఉంది, అండ్ దాంట్లో ఏం ఒక ప్రాబ్లం జరుగుతుంది, వై షీ హెస్ టు బీ సింగిల్ మదర్. ఒక సింగిల్ మదర్ కథ మీరు చూసింటారు, బికాస్ ఆబ్వియస్లీ యూ డోంట్ సీ మై లవ్ ఇంట్రెస్ట్. ఇట్స్ ఎ సింగిల్ మదర్ స్టోరీ. దాంట్లో ఏం జరుగుతుంది, దాంట్లో ఎలా ఒక ట్విస్ట్ అవుతుంది, ఎందుకు అది వైలెంట్ అవుతుందని ఒక క్యారెక్టరైజేషన్. సో ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ గ్రాఫ్. నాకు ఒక అంటే ఫ్రమ్ అ సాఫ్ట్ టు వైలెంట్ అనేది అది తెలుసు, నాకు న్యాచురల్గానే వస్తుంది అనుకుంటారు మీరు, అంటే అది కాదు. నేను ఐఎమ్ నాట్ అ వైలెంట్ క్యారెక్టర్, బట్ ఇన్ దిస్ మూవీ ఐ థింక్ ద సాఫ్ట్నెస్ కేమ్ అవుట్ లిటిల్ బిట్ మోర్, విచ్ ఐ లైక్ ఇన్ ద ఫిల్మ్. ఆనెస్ట్లీ దట్ వాస్ మై ఛాలెంజ్ టు పోర్ట్రేట్ యూ, అండ్ ఐ థింక్ ఐవ్ డన్ అ గుడ్ జాబ్. హోప్ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఇందాక మీరు మాట్లాడుతూ హనుమాన్ చిన్న సినిమా అని అన్నారు. ఇప్పుడు సీక్వెల్ జై హనుమాన్ వస్తుంది. మీ క్యారెక్టర్ హనుమాన్‌తోనే ఆగిపోయిందా? ఇందులో కూడా అది ఏమన్నా? మీరు ప్రశాంత్ వర్మ ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఆయన ఫోన్ చేసి అడగండి. ఓకే అండి. Hi Shashank. Hello sir, how are you? Hi, good. First question, Shashank. Hi Shashank. Hi Andy. It's April 11th is a memorable day. Yeah.